హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి స్కానింగ్ ఫేస్ టెర్మినాలజీ అన్నట్టు. సో బేసికలీ ఏంటంటే మనం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఫేస్ కవర్ చేసినాం. సో ద నెక్స్ట్ ఫేస్ స్కానింగ్ ఫేస్. సో స్కానింగ్ ఫేస్ స్టార్ట్ చేసే ముందు మీకు కొన్ని బేసిక్ థింగ్స్ అనేది తెలవాలి. సో దాని గురించి ఈ వీడియో చేస్తున్నాం. స్టార్ట్ చేసేద్దాం వీడియో. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు నేర్చుకోవాల్సింది ప్రోటోకాల్స్. సో ప్రోటోకాల్స్ అంటే ఏంటంటే ఈ ఒక సెట్ ఆఫ్ రూల్స్ అని అర్థం. సో ఇవి ఎందుకు వాడతారంటే ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి డేటా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఈ రూల్స్ అనేవి ఫాలో కావాలి. దానికి ప్రోటోకాల్స్ అనేటివి వాడతాం. సో జనరల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఇప్పుడు రోడ్డు మీద బైక్ నడపాలంటే ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతాం కదా. సేమ్ సిమిలర్గా ప్రోటోకాల్స్ అనేటివి ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి డేటా ట్రాన్స్ఫర్ కావాలి అన్నప్పుడు ఈ ప్రోటోకాల్ రూల్స్ అనేవి ఫాలో కావాలి. రైట్. ఈ ప్రోటోకాల్స్ ఏమేమి టైప్స్ ఉంటాయని చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ కొన్ని టైప్స్ ఇచ్చిన టీసీపీ, ఐపీ, హెచ్టిటిపి, ఎఫ్టిపి, డిఎన్ఎస్. సో ఇట్లా చాలా టైప్స్ ఉంటాయి ప్రోటోకాల్స్ అనేవి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్కి యూజ్ చేస్తారు నెట్వర్క్లో. సో జనరల్గా మీరు చూసేది అయితే హెచ్టిటిపి ఇంకా హెచ్టిటిపిఎస్, ఎందుకంటే ఇది అన్ని వెబ్సైట్స్కి హెచ్టిటిపిఎస్ వాడతారు. రైట్. సో ఇవి ప్రోటోకాల్స్ అన్నమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి పోర్ట్స్. పోర్ట్స్ అనేది ఒక గేట్వే, డేటా ట్రాన్స్ఫరింగ్కి ఒక ఎండ్ పాయింట్ గేట్వే అనేది ఒకటి ఉంటుంది. అది ఎట్లుంటుంది అంటే న్యూమరికల్ నెంబర్ ఉంటుంది. సో ఈ పోర్ట్స్ అనేవి మొత్తం 1 to 65,535 పోర్ట్స్ అనేవి ఉంటాయి అన్నట్టు. సో ఈచ్ పోర్ట్ అనేది ఒక్కొక్క ప్రోటోకాల్కి అసైన్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు హెచ్టిటిపికి పోర్ట్ నెంబర్ 80 అండ్ హెచ్టిటిపిఎస్కి పోర్ట్ నెంబర్ 443 అన్నట్టు. సో ఇట్లా ఈచ్ ప్రోటోకాల్కి ఒక్కొక్క పోర్ట్ నెంబర్ ఇస్తారు. ఎందుకు ఈ పోర్ట్ నెంబర్ అసలుకి ఏంది, వీటి కథ ఏంది అంటే, జనరల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు అర్థమైపోతుంది. ఎయిర్పోర్ట్ ఉంది, ఫ్లైట్ ల్యాండ్ కావాలన్నా టేక్ ఆఫ్ కావాలన్నా ఎయిర్పోర్ట్లోనే కదా అయ్యేది. సేమ్ అట్లానే ఈ పోర్ట్ నెంబర్లు అనేది యూజ్ అవుతాయి. ఒక వెబ్సైట్ డేటా ట్రాన్స్ఫర్ కరెక్ట్ కావాలి, ఒక డెస్టినేషన్ కరెక్ట్ రీచ్ కావాలి, సో అందులో సెట్ ఆఫ్ థింగ్స్ కరెక్ట్ నడవాలి, కమ్యూనికేషన్ పర్ఫెక్ట్ జరగాలి అన్నప్పుడు ఈ పోర్ట్స్ నెంబర్స్ అనేవి యూజ్ చేస్తారు అన్నమాట. సో అవి పోర్ట్స్. ఇందులో 3 టైప్స్ ఆఫ్ పోర్ట్ కేటగిరీస్ ఉంటాయి. సో ఈ 65,535 ఉంది కదా, దీన్ని 3 రేంజెస్గా డివైడ్ చేసారు. ఫస్ట్ ఏంటంటే వెల్ నోన్ పోర్ట్స్. వెల్ నోన్ పోర్ట్స్ అంటే మనం జనరల్గా చూసే వెబ్సైట్లకి ఉంటాయి 0 to 1023. సో ఈ నెంబర్ మధ్యలో పోర్ట్ అనేది అసైన్ అవుతుంది. చెప్పినట్టు హెచ్టిటిపిఎస్కి 8443 దీని మధ్యలోనే ఉంది చూడు. సో అట్లా వెబ్సైట్స్కి వాడినట్టు ఇంకా చాలా ఉంటాయి ప్రోటోకాల్స్కి. సో ఆ పోర్ట్ నెంబర్లు వెల్ నోన్ పోర్ట్స్ అంటాం వీటిని. సో ఈ రేంజ్ మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి రిజిస్టర్డ్ పోర్ట్స్. ఈ రిజిస్టర్డ్ పోర్ట్స్ ఏంటంటే కొందరు అప్లికేషన్ గురించి వాడతారు అన్నట్టు. ఇప్పుడు వాళ్ళ సర్వీస్ రన్ కావాలి, సో వాళ్ళు సపరేట్గా ఒక వెబ్ ప్యానెల్ లాగా ఇస్తారు అన్నట్టు. వాళ్ళకి ఒక సపరేట్ పోర్ట్ నెంబర్ ఇస్తారు ఆ సర్వీస్ రన్ చేయడానికి. సో అట్లాంటి పోర్ట్స్ అని రిజిస్టర్డ్ పోర్ట్స్లో ఉంటాయి అన్నట్టు. సో ఇది 1024 to 49159 మధ్యలో ఉంటుంది అన్నట్టు. రైట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి డైనమిక్ ఆర్ ప్రైవేట్ పోర్ట్స్. ఈ ప్రైవేట్ పోర్ట్స్ ఏంటంటే మనం ఏదన్నా లోకల్ హోస్ట్లో కానీ టెక్నికల్గా కానీ వాడడానికి ఈ ప్రైవేట్ పోర్ట్స్ అనేవి యూజ్ చేస్తారు అన్నట్టు. సో ఈ డైనమిక్ అంటే ఏంటంటే ఇప్పుడు చేంజ్ అవుతూ ఉంటాం పోర్ట్ నెంబర్. సో ఆ పోర్ట్ నెంబర్ అనేది ఫిక్స్డ్ అనేది ఏముండదు దానికి అని. రైట్. ఇది పోర్ట్స్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫైర్ వాల్. ఫైర్ వాల్ అంటే ఏంది, మీరు జనరల్గా చూసినట్టయితే ఇందాక ప్రోటోకాల్ చెప్పాను కదా, సిమిలర్ టు ప్రోటోకాల్ ఇది కూడా. దీనికి కూడా సమ్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఇది ఎట్లా యాక్ట్ చేస్తుంది అంటే, ఈ ప్రోటోకాల్ ఏంటంటే నెట్వర్క్ టు నెట్వర్క్ కమ్యూనికేషన్ అయ్యేటప్పుడు రూల్స్ని ఫాలో చేపిస్తుంది. అదే ఫైర్ వాల్ ఏంటంటే రూల్స్ని ఫాలో చేసుకుంటా ఏదైతే డివైస్ నుంచి నెట్వర్క్కి పోయే డేటా ఉంటుందో అది మలీషియస్గా కాదా, ఏదన్నా అన్అథరైజ్డ్ యాక్సెస్ నుంచి వస్తుందా లేదా, అదన్నీ చెక్ చేసి మన నెట్వర్క్లకు పంపించాలా వద్దా అనేది చూస్తుంది అనమాట. సో ఇది ఫైర్ వాల్. ఇది బేసికలీ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఏంటంటే హార్డ్వేర్ ఫైర్ వాల్, ఇంకోటి ఏమో సాఫ్ట్వేర్ ఫైర్ వాల్. సో సాఫ్ట్వేర్ ఫైర్ వాల్ వచ్చి మన ల్యాప్టాప్లలో కంప్యూటర్లలో కనిపిస్తుంది ఫైర్ వాల్ డిఫెండర్ అని. సో అది ఆన్ ఆఫ్ చేసుకుంటాం మనం కొన్ని ఇన్స్టాలేషన్ చేసుకోనికి. సో అట్లా ఫైర్ వాల్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి విపిఎన్. సో విపిఎన్ అంటే ఏంటి, విర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటాం నేను. సో ఇది ఒక ప్రైవేట్ నెట్వర్క్ అని అర్థం. సో ఈ విపిఎన్గా ప్రాక్సీ గురించి కొంచెం డీటెయిల్గా ఫ్యూచర్ క్లాస్లో చెప్తా. జనరల్గా అయితే విపిఎన్ అంటే ఏం చేస్తుంది అంటే, విపిఎన్ మన ఐపీ అడ్రస్లని హైడ్ చేయడానికి చూస్తుంది. సో జనరల్గా మనము ఇంటర్నెట్లో ఎప్పుడైనా సెర్చ్ చేసినాం అనుకో, మన డివైస్ నుంచి ఇంటర్నెట్లోకి సెర్చ్ చేసినప్పుడు మన ఐపీ అడ్రస్ అనేది ఇంటర్నెట్లో మిగిలిపోతుంది అన్నమాట. సో ఎవరన్నా ఐపీ అడ్రస్ తీసుకున్నారో మన లొకేషన్ ట్రేస్ బ్యాక్ చేయగలుగుతాం.
సో అట్లా కాకుండా సెక్యూర్ కనెక్షన్ కోసం విపిఎన్ అనేది వాడతారు అనమాట. ఇంకా చాలా యూజెస్ ఉంటాయి విపిఎన్తోని. సో అవన్నీ మనం ఫ్యూచర్ క్లాస్లో కవర్ చేద్దాం. సో జనరల్గా అయితే ఇది ఒక ప్రైవేట్ నెట్వర్క్. సో సింపుల్గా మనకి ఏదైనా రిస్ట్రిక్టెడ్ కంటెంట్ ఉన్న యాక్సెస్ అనేది ఇవన్నీకి విపిఎన్స్ అనేవి వాడతారు అన్నమాట జనరల్గా, మీకు తెలిసినట్టు విపిఎన్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రాక్సీ కూడా సిమిలర్ టు విపిఎన్. విపిఎన్కి ప్రాక్సీకి పెద్ద తేడా ఏంటంటే విపిఎన్ అనేది సెక్యూర్ కనెక్షన్ అన్నట్టు, బట్ ప్రాక్సీ అనేది సెక్యూర్ కాదు. ఇది కూడా సిమిలర్ పర్పస్, మన ఐపీ అడ్రస్ని హైడ్ చేస్తుంది, బట్ ఇది సెక్యూర్ ఛానల్ అనేది క్రియేట్ చేయదు. వేరస్ విపిఎన్ సెక్యూర్ ఛానల్ క్రియేట్ చేస్తుంది. అంతే దీనికి తేడా. ఇంకా ప్రాక్సీతోని వేరే యూజెస్ ఉంటాయి, అవి మన ఫ్యూచర్ క్లాసెస్లో చెప్తాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎన్యూమరేషన్. సో స్కానింగ్ అనేది ఒక ఫేస్ కదా, సో ఎన్యూమరేషన్ అనేది కూడా ఒక ఫేస్. ఇది ఎందుకు డైరెక్ట్ ఇంక్లూడ్ చేయలేదు అంటే ఎథికల్ హ్యాకింగ్ ఫేసెస్లో ఇది డైరెక్ట్గా స్కానింగ్ ఫేస్లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో ఇది కూడా చిన్న ఫేస్, బట్ స్కానింగ్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అన్నమాట. సో బేసికల్లీ ఎన్యూమరేషన్లో ఏం చేస్తామంటే ఇందులో కూడా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాం స్కానింగ్ లాగానే. సో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ దేని మీద చేస్తామంటే జనరల్గా స్కానింగ్లో మనము ఇన్ఫర్మేషన్ నెట్వర్క్స్ మీద, వాటి మీద, వల్నరబిలిటీస్ మీద టార్గెట్ ఏదైనా దొరుకుతుందా నెట్వర్క్లో, అట్లాంటి థింగ్స్ అన్నీ స్కాన్ చేస్తాం. లైక్ ఓఎస్ కానీ, ఐపీ అడ్రస్లు కానీ, సో అట్లాంటివి స్కాన్ చేస్తాం. ఎన్యూమరేషన్లో ఏంటంటే మనకి ఏదైనా పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కదా టార్గెట్ గురించి, సో దాంట్లో డీప్గా మనం ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఫైండ్ చేయడానికి వస్తుందా అని ఎన్యూమరేషన్ ఫేస్ అనేది చేస్తాం అనమాట. సో అది ఎన్యూమరేషన్ ఫేస్. ఈ స్కానింగ్ ఫేస్, ఎన్యూమరేషన్ ఫేస్ మనం నెక్స్ట్ వీడియోలలో డీప్కి వెళ్ళిపోతాము. అప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది స్కానింగ్ అంటే ఏంటి, ఎన్యూమరేషన్ అంటే ఏంటని. సింపుల్గా సో ఇది ఒకసారి చదువుతాయినండి. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టార్గెట్ సిస్టమ్ ఇన్ మోర్ డీటెయిల్ మేనర్ దెన్ స్కానింగ్. సో స్కానింగ్లో జస్ట్ స్కాన్ చేసి ఫైండ్ చేస్తాం టార్గెట్ గురించి. ఏమైతే మనం ఫైండ్ చేస్తామో దాన్ని ఇంకా డీటెయిల్గా ఫైండ్ చేయడానికి ఎన్యూమరేషన్ అనేది చేస్తాం అన్నట్టు. సో ఎన్యూమరేషన్ ఈస్ డన్ ఆఫ్టర్ స్కానింగ్ టు ప్రొవైడ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సర్వీసెస్. సో ఇదన్నట్టు స్కానింగ్ గురించి. సో ఎన్యూమరేషన్లో కొన్ని టూల్స్ వాడతాం, ఎస్ఎంబి మ్యాప్, NU4 లైనెక్స్, LDAP సెర్చ్. సో ఇట్లాంటి టూల్స్ అనేటివి వాడతాం. ఇంకా వేరే టూల్స్ కూడా ఉంటాయి, అవి మనం ప్రాక్టికల్గా చేసేటప్పుడు చూపిస్తాం. సో ఈ టర్మినాలజీ అనేది మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేయకముందుకు ఇది మీరు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఈ థింగ్స్ ఈ టర్మినాలజీ అనేది చాలా కాడ వాడతాం. మీకు అప్పుడు అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసారు చాలా ప్రాబ్లమెటిక్ అవుతుంది. ప్రాబ్లమెటిక్ అంటే ఏం లేదు, బట్ వీడియో అనేది లెంతీ అయిపోతుంది. సో అందుకనే ఈ వీడియో చేసిన. అండ్ ఎవరైతే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఫేస్ కవర్ చేయలేదో ఇక్కడ ఐ బటన్లో పెడతా వాళ్ళకి, సో వెళ్ళి అది కూడా కవర్ చేసేయండి. అండ్ ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చి చూస్తున్నారో మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రైట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.